రమ్య ఒక మంచి గృహిణి. తన జీవితాన్ని తన భర్త సురేష్ మరియు కుటుంబంతో సంతోషంగా గడుపుతుంది. పెళ్లికి ముందే ఈ ఇద్దరు మంచి స్నేహితులుగా మెలిగేవారు. పెళ్లి తర్వాత వారి బంధం మరింత బలంగా మారింది. అయితే గృహస్థ జీవితం ఎప్పుడూ సరళంగా ఉండదు కదా. కొన్ని సవాళ్లు వస్తాయి, కొన్ని అప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ఒకరోజు సురేష్ తన కార్యాలయం నుండి వస్తూ ముఖం మీద అలసటతో కాస్త నిరాశగా కనిపించాడు. అది గమనించిన రమ్య అతన్ని శాంతంగా ప్రశ్నించింది. ఏమైంది సురేష్, ఈరోజు ఎందుకంత సీరియస్గా ఉన్నావు? సురేష్ నిట్టూరుస్తూ చెప్పాడు, నా ప్రాజెక్ట్ దాదాపు విఫలమైంది. బాస్ నన్ను మందలించాడు. ఇవన్నీ చూసి నాకు నిరుత్సాహం వస్తుంది. ఆ మాటలు విన్న రమ్య అతనికి ధైర్యం చెప్పి, సురేష్, ఇది సమయం మాత్రమే. నువ్వు ఏదైనా చెయ్యాలనుకుంటే పూర్తిగా శ్రద్ధ పెట్టి చెయ్యి. ఏవైనా తగువులు వస్తే మనం వాటిని అధిగమిస్తాం. ఆమె మాటతో ఆమె ప్రేమ, విశ్వాసం సురేష్కు కొత్త శక్తినిచ్చాయి. మర్నాడు ఉదయాన్నే సురేష్ తన పని మీద మరింత ధ్యాస పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత అతని ప్రాజెక్ట్ విజయవంతమయ్యింది. బాస్ నుండి ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఇక రమ్యకు ఇష్టమైన హాబీ పుస్తకాలు చదవడం. సురేష్ తన భార్యను సంతోషంగా ఉంచడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఒకసారి రమ్య చదవాలనుకున్న పుస్తకాన్ని సురేష్ ఒక సర్ప్రైజ్గా తీసుకొచ్చాడు. ఆ ఆనందంలో రమ్య, నువ్వు నా మనసుని ఎంత బాగా అర్థం చేసుకుంటావు అని చెప్పింది. ఇలా వారు గృహస్థ జీవితం ఆనందకరంగా పరస్పర సహకారంతో గడుపుతున్నారు. ప్రతి చిన్న సమస్యకు పరిష్కారం వెతుకుతూ, ప్రతి విజయాన్ని పంచుకుంటూ వారి బంధాన్ని మరింత బలంగా మార్చుకున్నారు. ఈ కథ వారి జీవితానికి ఒక నిరంతర ప్రేరణగా నిలిచింది. భార్యాభర్తల బంధం పరస్పర నమ్మకం, ప్రేమ, సహనంతో నిండి ఉంటే వారు ఏ సమస్యనైనా ఎదుర్కొని విజయాలను సాధించగలరు. సబ్స్క్రైబ్ టు మోరల్ టాక్స్.